ఒకసారి మీరు ఏదైనా క్లైమ్ చేశారు అంటే జల్దీ 5 కానీ లైన్ కానీ జల్దీ 7 కానీ ఎనీథింగ్, ఇంకా టికెట్ ఇన్వాలిడ్ అండి. ఒక టికెట్కి ఒకటే ప్రైజ్ ఇస్తాం. సేమ్ టికెట్ మీరు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి లేదు. సో అది ఎందుకు అంటే ఇక్కడ దగ్గర ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయో మీకే తెలుసు. సో అందరికీ కొంచెం రావాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. మనీ మనకేం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఎంజాయ్మెంట్ అనేది మ్యాటర్ కాబట్టి ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ ఎట్ ది లాస్ట్ పాయింట్. సో 1 టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 ప్రైజ్. అంటే మీరు 6 తీసుకుంటే మీకు ప్రైజ్ వచ్చింది మాత్రం టికెట్ తీసుకుంటాం, మిగతా 5 టికెట్స్ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ 2 తీసుకుంటే ప్రైజ్ వచ్చిన టికెట్లో ఉంచుకుంటాం, ప్రైజ్ రాని ఇచ్చిన కంప్లీట్. సో దట్ ఈస్ 1. ఇంకొకటి ఏంటంటే లక్కీ డిప్లు ఉన్నాయండి. లక్కీ డిప్స్ ఉన్నాయి, వచ్చిన వాళ్ళకి లక్కీ డిప్స్ ఉన్నాయి, రాని వాళ్ళకి కూడా బాధపడకుండా లక్కీ డిప్స్ ఉన్నాయి. సో లక్కీ డిప్స్ గురించి వరీ అవ్వద్దు. బాగా ఇక్కడికి వచ్చి ఎవరైనా గ్యాప్ ఫిల్లింగ్ చేసి ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి కూడా లక్కీ డిప్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ థింగ్, గిఫ్ట్. ఇప్పుడు ఒక లైన్ వచ్చింది, జల్దీ 5 వచ్చింది, ఇద్దరికి వచ్చింది, ముగ్గురికి వచ్చింది. సో ప్రైజ్ మనీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సే సపోజ్ ఒక 1500 అనుకుందాం ఒక లైన్కి, ఇద్దరికి వచ్చింది అనుకోండి 750 750, ముగ్గురికి వస్తే 500 500 500. ఒక్కరికి వస్తే ఎలాగా? ఒక్కరికి వస్తే ఒక క్యాప్ అమౌంట్ పెట్టామండి, ప్రతిదానికి ఒక క్యాప్ అమౌంట్ పెట్టాము అన్నమాట. అంటే ఒక 1000 రూపాయలు. ఆ లైన్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చేస్తాము. ఇంకెవరన్నా కూడా నెక్స్ట్ నెంబర్తో ఆ లైన్ చెప్పచ్చు, రిమైనింగ్ 500 వాళ్ళకి వెళ్తుంది. సో మనీ ఒక దగ్గర ఫిక్స్ అయిపోతుంది. లాస్ట్ టైం ఇక్కడ గేమ్ ఆడిన వాళ్ళకి తెలుసుంటుంది. లాస్ట్ టైం అందరూ 4000 5000 7000 అంటే సింగిల్ మ్యాన్ బ్యాక్ చేసుకుని వెళ్తారు మనీ. సో ఈసారి అది అవ్వకూడదు అని వీ హ్యావ్ పుట్ వన్ రూల్, వీ హ్యావ్ కెప్ట్ వన్ క్యాప్. అది లోపల క్యాలిక్యులేషన్ అవుతుంది, ఎందుకంటే ఇప్పటికి ఇంకా టికెట్స్ సేల్ అవుతున్నాయి కనుక ఇప్పుడు నేను క్యాప్ అమౌంట్ చెప్పలేను. బట్ దేర్ విల్ బి ఎ క్యాప్ ఫర్ ఎవ్రీథింగ్. జల్దీ 5కి ఒక క్యాప్ ఉంటుంది, జల్దీ 7కి ఒక క్యాప్ ఉంటుంది, లైన్స్ కూడా ఒక మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది ఎప్పుడు సింగిల్ యూజర్ క్లెయిమ్ చేసినప్పుడు. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ షుడ్ అబ్జర్వ్. అది నేను చెప్తాను, అమౌంట్స్ ఎంత, క్యాప్ అమౌంట్ ఎంత అనేది నేను ఒక 10 minutesలో గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ జస్ట్ ఇన్ఫార్మ్ యూ దాట్. అండ్ టికెట్స్ ఏదైతే నెంబర్ ఉందో రౌండ్ చేయండి, కట్ చేయండి, దిద్దబాకండి. ఇట్లా 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 కొడితే చెక్ చేయడానికి మాకు కష్టము. ఆ నెంబర్ మాకు ఏమైనా డౌట్ వచ్చి మేము వెనకాల పడేస్తే మళ్ళీ హర్ట్ అవుతారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా జస్ట్ ఆ నెంబర్ని వెనక క్రాస్ కట్ చేయండి, లేదా ఒక రౌండ్ చుట్టండి నెంబర్ చుట్టూ, సరిపోతుంది. అండ్ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా హౌసింగ్ మాస్టర్ ఉన్నారండి, ఆయనతోనే మాట్లాడుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ మీకు నెంబర్స్ చెప్పడానికి మాత్రమే ఉన్నాను. సో ఐ am not liable for any claim. I am not responsible for anything over here. I am just here to anchor you. That's it.
5044. 5044. V Soumya.